ఓం గం గణపతయే నమః. జై శ్రీరామ్. ఓం శ్రీ సరస్వతీ దేవతాయే నమః. మన పూర్వ మహర్షులు భక్తి ప్రధానంగా ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు రచించారు. అవి కొన్ని వేల శ్లోకాలతో ఉంటాయి. ఆ శ్లోకాలు చదవాలంటే నేటి ఆధునిక కాలంలో కొంత కష్టమనే చెప్పాలి. ఆ విషయాన్ని కూడా మన మహర్షులు ఆ రోజే ఆలోచించి ప్రతి గ్రంథములోను, ప్రతి పురాణములోను సూక్ష్మముగా 1 లేదా 2 శ్లోకాలతో కూడా పురాణాలను చదివి సంపూర్ణ ఫలితం ఇచ్చేలాగా కొన్ని ప్రణాళికలు తయారు చేశారు. వారి విఘ్నతకు మనము గౌరవం తెలుపుకోవాలి. ఆ క్రమంలోనే రామాయణం మొత్తమును ఒకే ఒక శ్లోకంలో నిక్షిప్తం చేసి మన ముందుంచారు. ఆ శ్లోకాన్ని గమనిద్దామా? ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్ర తరణం లంకాపురీ దహనం పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం హేతద్ది రామాయణం. ఈ శ్లోకంలో పూర్తిగా రామాయణానికి సంబంధించిన అన్ని వివరాలు అర్థం వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని అర్థాన్ని మనం పరిశీలిద్దాం. ప్రారంభంలో సీతారామ లక్ష్మణుడు అడవికి వెళ్ళటం, సీతాదేవి బంగారు జింకను చూడటం, శ్రీరాముడు బంగారు జింక కోసం వెళ్ళటం, సీతాదేవిని అపహరించటం, జటాయువుని రావణాసురుడు చంపటం, వనాలలో సీత కోసం మైత్రి వాలిని సంహరించటం, సముద్రాన్ని దాటటం, లంకాపురిని దహనించడం. లంకాపురి దహనం. ఈ మధ్యకాలంలో హనుమంతుని ప్రవేశము, రావణ కుంభకర్ణ సంహారము, ఈ విధంగా రామాయణాన్ని చాలా తేలికగా ఒకే శ్లోకంలో తెలియచేయటం మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలియచేస్తుంది.